సిటీలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్ మండపాల వద్ద స్థానిక పోలీసుల సలహాలను అందరూ పాటించాలంటున్నారు అధికారులు. ఇటు బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కూడా రేపే ఉంది. హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ ను నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు. భారీ గణేశుడి నిమజ్జనానికి ఎన్టీఆర్ మార్గులో బాహుబలి క్రేన్ సిద్ధం చేశారు. హైదరాబాద్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కీలక ఘట్టం. అందుకే అన్ని శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. రేపు మధ్యాహ్నం వరకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు. ఉదయం ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో పూజల్లో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిమజ్జనాల్లో పాల్గొనాలన్నారు. దేశంలోనే ఖైరతాబాద్ బడా గణపతికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ పండుగ కార్యక్రమాన్ని చర్చించుకునే విధంగా ఈ 71 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా వాటన్నింటిని భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హుసేన్ సాగర్ చుట్టూ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో శాంతి భద్రతల సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో, అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. రేపు నిర్వహించే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గత ఏడాది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్ కొంత ఆలస్యం అయిందన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. గణేష్ మండపాల వద్ద స్థానిక పోలీసుల సలహాలను అందరూ పాటించాలన్నారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడిన తరువాత గణనాథుల శోభాయాత్రల్లో డీజే సౌండ్స్ నిషేధించామన్నారు. గణేష్ నిమజ్జనం రేపు ఉదయం నుండి ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 6వ తేదీ. దాని గురించి గత 20 రోజులుగా అన్ని విధాలుగా ఏర్పాట్లు, సమన్వయ సమావేశాలు, ఇంటర్నల్ మీటింగ్స్, డిపార్ట్మెంట్వి, పోలీస్వి, మొత్తం 40 క్రేన్లు ఆపరేషన్లో ఉంటాయి. ఈరోజు ఉదయం నుండే అన్ని ఫుల్ స్కేల్లో పనిచేస్తున్నాయి. అదే కాకుండా మండపాల దగ్గర మా విజ్ఞప్తి ఏంటంటే చాలా జాగ్రత్తగా అందరూ వ్యవహరించవలసిన అవసరం ఉంది. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న SHOs, ACPs, DCPs చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. బాలాపూర్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9కి లడ్డూ వేలంపాట ఉంటుంది. ఆ తర్వాత శోభాయాత్ర జరుగుతోంది. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలాపూర్లోని కట్టమైసమ్మ దేవాలయం నుంచి చాంద్రయానగుట్ట, ఎంజన్ బౌలి, నాగుల్చింత, చార్మినార్, మదీనా ఎక్స్ రోడ్, అఫ్జల్ గంజ్, బషీర్బాగ్ ఎక్స్ రోడ్, లిబర్టీ, ఆ తర్వాత ట్యాంక్ బండ్కు శోభాయాత్ర చేరుకుంటుంది. తర్వాత ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ దగ్గర బాలాపూర్ గణేశుడిని నిమజ్జనం చేయనున్నారు. బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా ఇప్పటికే చార్మినార్ ప్రాంతంలో ప్రత్యేక బలగాలు మోహరించాయి. ఎంజే మార్కెట్ దగ్గర భాగ్యనగర ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ గణేశుడు తొందరగా నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు ఉండాలని ఉత్సవ కమిటీకి సూచించామని చెప్పారు రాచకొండ సిపి సుధీర్
సూరిబాబు. 12,000 మంది పోలీసులతో రాచకొండ పరిధిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ మనకు 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. 1.8 కిలోమీటర్ స్ట్రెచ్ ట్రావెల్ చేసి ఈ ప్రొసెషన్ పర్స్పెక్టివ్లో అవి కంప్లీట్ చేసిన తర్వాత, ఆక్షన్ చేసిన తర్వాత అన్ని రకాల పూజలు కంప్లీట్ అయ్యి ఊర్లో కూడా ప్రదక్షిణలు ఊరేగింపు జరిగిన తర్వాత 12 గంటలకు హైదరాబాద్ సిటీలోకి మేము ఇవ్వగలిగాము. ఈసారి అంతకన్నా ముందుగానే ఇచ్చేట్టుగా వాళ్ళతో ఉత్సవ కమిటీతో మాట్లాడాము. ముందుగానే ఏర్పాటు చేయడానికి ఉంటుంది. మీకు తెలుసు లాస్ట్ టైం 27 lakh అరౌండ్ అది పలికింది ఈ ఆప్షన్లో. ఈసారి దానికన్నా కొంచెం ఎక్కువగా గ్యారంటీగా వస్తుంది. ఉత్సాహవంతంగా ఉన్నా కూడా దాని తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ మెయిన్ ప్లేస్ ఎక్కడైతే బందోబస్తు ఈ ఆప్షన్ అవుతుందో చాలామంది వెహికల్స్ వచ్చడానికి కూడా ఇంతకుముందు ఉండేవి, అవి లేకుండా స్టెరైల్ చేస్తాం. ఓన్లీ ప్రజలు నడిచే విధంగా ఏర్పాటు చేస్తాం. గణేష్ విగ్రహాల నిమజ్జనం పోలీసులకు ఛాలెంజింగ్ అని, దీనికోసం నెల రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. వినాయక విగ్రహాలు వెళ్లే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. బడా గణేష్ నిమజ్జనంకి కానీ మెయిన్ ప్రొసెషన్కి కానీ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాము. దానిలో బడా గణేష్ ప్రొసెషన్ వచ్చేటప్పుడు ఇక్బాల్ మినార్ ద్వారకా హోటల్ నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ వెహికల్ పంపము, అలాగే రవీంద్ర భారతి నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ డైవర్షన్ వెహికల్ పంపము, దెన్ లిబర్టీ నుంచి టువర్డ్స్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ పంపము, అలాగే అక్కడ కర్బాలా మైదాన్ నుంచి ఇటు సైడ్ వెహికల్ పంపము. సో ఈ ఆంక్షలు ఉంటాయి, 6 o'clock నుంచి ఉంటాయి. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. బందోబస్తులో షీ టీమ్స్, ఎస్ఓటీ పోలీసులు ఆకతాయిల్ని గుర్తించే పనిలో ఉన్నారన్నారు. సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా పాండల్స్ కానీ ఎన్ రూట్ కానీ ఉన్నవి గుర్తించడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం తీసుకున్నట్టే ఈసారి కూడా తీసుకుంటున్నాము. అట్లనే ఫ్లాగ్ మార్చెస్ చేయడం, వచ్చిన అవుట్ సైడ్ ఫోర్స్ ఆర్ఏ ఫోర్సెస్ అన్నిటితో ఫ్లాగ్ మార్చెస్ కూడా చేస్తున్నాం. ఇది 7th రోజు కూడా మార్నింగ్ అవర్స్ వరకు కూడా ఉంటుంది. బికాజ్ మీరు గమనిస్తే 6th రోజు ఈవినింగ్ అర్లీగా స్టార్ట్ అయితే మనకి 7th రోజు అర్లీగా అయిపోతుంది. ప్రాబబ్లీ ఈసారి మేము 7th కూడా అర్లీగా అయిపోతుంది అనుకుంటున్నాం, ఎందుకంటే 7th రోజు నైట్ గ్రహణం అని అంటున్నారు కాబట్టి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా సిటీలోకి ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదు. సిటీలో ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ అని రాచకొండ పోలీసులు చెప్తున్నారు. ఓఆర్ఆర్ నుంచి హైదరాబాద్ లోకి భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదు. రేపు ఉదయం 6 నుంచి 7వ తేదీ ఉదయం 8 గంటల వరకు భారీ వాహనాలకు ప్రవేశం లేదని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. కేవలం ఔటర్ రింగ్ రోడ్డుపై మాత్రమే వెళ్లాలని సూచించారు. సిటీలో ఉన్న భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులకు సైతం బయటకు వెళ్లే అవకాశం ఉండదంటున్నారు. మొత్తంగా గణేష్ నిమజ్జనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గులో 40 క్రేన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ తో పాటు మరో 20 చెరువుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. గణనాథుల శోభాయాత్ర రూట్లలో రోడ్లపై గుంతలు పూడ్చారు, చెట్ల కొమ్మలు కొట్టారు. నిమజ్జనానికి ప్రత్యేక పాండ్స్ ఏర్పాటు చేశారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టారని చెప్పారు. రెవెన్యూ అధికారులను గత సర్కార్ అవినీతి అధికారులుగా చిత్రీకరించిందని ఆరోపించారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్య రాలేదని, ధరణి వల్లే వచ్చిందని చెప్పారు. ఇక రాబోయే నూతన విద్యా పాలసీ పేద విద్యార్థుల్లో వెలుగులు నింపబోతుందని చెప్పారు. భూమిపై ఆధిపత్యం చెలాయించి ఆక్రమించుకోవాలనుకునే వారిని తెలంగాణ గడ్డ ఎప్పుడూ సహించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాంతంపై జరిగిన ఉద్యమాలన్నీ భూమి చుట్టే జరిగాయని చెప్పారు. హైటెక్స్ లో 5,000 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు నియామక పత్రాలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికలప్పుడు చెప్పామని చేసి చూపామన్నారు రేవంత్ రెడ్డి. ఈ చరిత్రలో భూమిని ఆక్రమించుకోవాలనుకున్న వాడిని, భూమిని చెరబట్టాలనుకున్న వాడిని ఈ ప్రాంత ప్రజలు దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నది. 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా. గత ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని చెప్పారు సీఎం రేవంత్. ఎవరో కొంతమంది చేసిన తప్పిదాలకు వ్యవస్థను మొత్తం రద్దు చేయటం దుర్మార్గమన్నారు. ధరణితో వాళ్లు చేసే దోపిడీ ప్రజలకు తెలియొద్దనే వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థలను రద్దు చేశారన్నారు రేవంత్. గ్రామాల్లో వీఆర్ఓ, వీఆర్ఏలు లేని లోటు కనిపిస్తోందని చెప్పారు. త్వరలో సాదా బైనమా సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై పడ్డ అవినీతి మచ్చను చెరుపుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు సీఎం. ఎవరైనా వీఆర్ఓలు, వీఆర్ఏలు, తహసీల్దార్లు ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు. తప్పులు చేసే వాళ్ళను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి.
అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి, మన విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి. అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల, మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు. దొరల కోసమే ఆనాడు ధరణి చట్టాన్ని తెచ్చారని విమర్శించారు రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. అద్భుతమైన భూభారతి చట్టాన్ని తెస్తే అడ్డుకోవాలని చూశారని ఫైర్ అయ్యారు. భూభారతి పేదవాడి ఆత్మగౌరవమని చెప్పారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టం ఆధారంగా ప్రజలలోకి ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని విముక్తులని చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి ఎన్నుదండుగా ఉండే విధమైన ఈ చట్టంతో 3 విడతల్లో పైలట్గా 4 మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. విద్యాశాఖను ప్రక్షాళన చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రధానోత్సవానికి సీఎం హాజరయ్యారు. గత 10 ఏళ్లు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలు మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చేందుకే సమగ్ర విద్యా పాలసీకి ఆకునూరు మురళీ నేతృత్వంలో కమిటీ వేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో మార్పులొచ్చాయన్నారు. స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్పోర్ట్స్ వర్సిటీ తెలంగాణ భవిష్యత్తును మార్చబోతున్నాయని చెప్పారు సీఎం రేవంత్. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం. ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇచ్చినాం. 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి 100 స్కూళ్ళు 20,000 కోట్ల రూపాయలతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వరల్డ్స్ బెస్ట్ మోడల్ కింద ఈరోజు మనం కట్టాలనుకున్నాం. దేశ ప్రతిష్ట పెరగాలి అంటే తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలి, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని పెట్టి దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాము. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు జర్మనీకి చెందిన బీబిక్ మెడికల్ కంపెనీ ప్రతినిధులు. తెలంగాణలో మెడికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి యూనిట్ను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. అవసరమైన సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు సీఎం. యూరియాపై దుష్ప్రచారం నమ్మొద్దని, రైతులకు కావలసినంత సరఫరా చేస్తామన్నారు మంత్రులు. ఎన్ఈఎస్సీ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పనకు తాము చేస్తున్న కృషికి ఫలితం దక్కుతుందన్నారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు మంత్రులు. ఈ నెలలో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేపు మరో 9,039 మెట్రిక్ టన్నులు వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయన్నారు. గత సంవత్సరం ఈ సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయన్నారు. యూరియా కొరతపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు ప్రకటించారు తుమ్మల. వచ్చే 20 రోజులు రోజుకు 10,000 టన్నులు ఇవ్వాలని గట్టిగా కోరినట్లు చెప్పారు. తన వినతికి కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. ఇక యూరియా సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు తుమ్మల. ఒకరోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించాలన్నారు. అవసరమైన చోట యూరియా పంపిణీకి రైతు వేదికలను వాడుకోవాలని సూచించారు. ఢిల్లీలో పర్యటిస్తున్నారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. రాష్ట్ర క్రీడా పాలసీ గురించి కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు వాకిటి. స్పోర్ట్స్ స్కూల్స్ కి ఆర్థిక సాయం, క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. త్వరలో 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తామని మన్సుఖ్ మాండవియా చెప్పారన్నారు వాకిటి. ఖేలో ఇండియా ఎడిషన్ తెలంగాణకి ఇవ్వమని, దానితో పాటు ఏవైతే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయో మన దగ్గర హకీంపేట్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, లేదా జిల్లాల వారీగా ఆర్థికంగా సాయం చేసి తెలంగాణలో స్పోర్ట్స్కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన స్టేడియాలు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా కోరడం జరిగింది.
వారు కూడా సానుకూలంగా స్పందించి హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు డెన్మార్క్ రాయబారి రాస్మన్ క్రిస్టెన్సన్. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు ఉత్తమ్. దేశంలోనే పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలో డెన్మార్క్ పెట్టుబడులు పెడితే అన్ని విధాలా సహకరిస్తామన్నారు ఉత్తమ్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో రాష్ట్రానికి చెందిన నాక్ ట్రైనర్ స్నేహలతకు జాతీయ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు స్నేహలత. టీచర్స్ డే సందర్భంగా నాక్ ట్రైనర్ స్నేహలతకు జాతీయ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నాక్ వైస్ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్నేహలతకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఎన్ఈసీ ద్వారా శిక్షణ ఇవ్వడమే గాక 100% ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఎన్ఈసీని అత్యుత్తమ స్కిల్ డెవలప్మెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోందన్నారు మంత్రి. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు ఇస్కాన్ ప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 18 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇస్కాన్ ప్రాజెక్టుకు రహదారి మార్గం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేరెళ్లలో గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల శిక్షణ, సోలార్ విద్యుత్ తో పాటు సాలిడ్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టుకు రహదారి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి సీతక్క. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన వేడుకకు హాజరైన మంత్రి కార్యక్రమానికి టీచర్ల హాజరు శాతం తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో 3500 మందికి పైగా టీచర్లుంటే కనీసం 300 మంది కూడా రాలేదని మండిపడ్డారు. టీచర్లు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఫైర్ అయ్యారు జూపల్లి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కంటిన్యూ అవుతున్నాయి. పంజాబ్లో కుండపోత వానలు బీభత్సం సృష్టించాయి. రావి, బియాస్, సట్లెజ్ నదుల ధాటికి జనజీవనం స్తంభించింది. రావి నది వరద ఉధృతికి ఇండోపాక్ బోర్డర్లో 30 కిలోమీటర్ల మేర ఇనుప కంచె ధ్వంసమైంది. ఢిల్లీ, హర్యానాలో హెవీ రెయిన్స్ కు యమునా నది పొంగి పొర్లుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది స్టేట్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంజాబ్ ను కుండపోత వానలు వణికిస్తున్నాయి. జోరు వానలకు సట్లెజ్, బియాస్, రావి నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. సట్లెజ్ రివర్ ఉధృతికి ఫాజిల్కా జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జలంధర్, అమృత్సర్, బర్నాలా, హోషియార్పూర్ సహా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రావి నది బీభత్సానికి పంజాబ్లోని ఇండో పాక్ బార్డర్లో 30 కిలోమీటర్ల మేర ఇనుప కంచె కొట్టుకుపోయింది. వరదల ఎఫెక్ట్ తో డజన్ల కొద్ది అవుట్ పోస్టులను భద్రతా దళాలు ఖాళీ చేశాయి. గుర్దాస్పూర్, అమృత్సర్, పఠాన్కోట్ జిల్లాల్లోకి 50కి పైగా బీఎస్ఎఫ్ చెక్ పోస్టులకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా బీఎస్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో గస్తీ కొనసాగిస్తున్నారు. రావి నది జీరో లైన్ కు 2 వైపులా భారీ వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. చండీగఢ్లోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. జిరాక్పూర్లోని ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అటు పంజాబ్, హర్యానాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. పంజాబ్లో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.